గుండె జబ్బులతో ఇల్లు గుల్ల, చికిత్స కోసం అప్పులు, ఆస్తుల అమ్మకం, ఏటా మందులు ట్రీట్మెంట్కు సగటున 1.6 లక్షల ఖర్చు. ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చులో 92% దానికే. దేశంలో ఆర్థికంగా చితికిపోతున్న హార్ట్ పేషెంట్ల కుటుంబాలు. పట్టణాలతో పోలిస్తే పల్లె జనంపై తీవ్ర భారం. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి. గుండె జబ్బులు జనాలను ఆర్థికంగా కుదేలు. మందులు కొనేందుకు డబ్బులు లేక, ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత లేక అప్పులు చేయవలసి వస్తున్నది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. దేశంలోని 33% మంది హార్ట్ పేషెంట్ల పరిస్థితి ఇదే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఫండింగ్తో చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఇక మరి గుండె జబ్బులు వస్తే పోతే కాటికి పోవాలి, లేకపోతే అప్పుల పాలై ఆగమేసావాలి. ఇది మన భారతదేశం పరిస్థితి. భారత్ వెలిగిపోతుంది, వికాసిత్ భారత్. ఇట్లా పేర్లు చెప్పుకుంటా, ఆ రాతలతోటి నమ్మించుకుంటా మనల్ని ఆగం చేస్తారు. గుండె జబ్బులు వస్తే ఇల్లు గుల్లేగా. ఇక మనసుంటోడు ఎడబతుకుతారు, సచ్చుడే అవుతుంది. కాబట్టి ఇట్లున్నదట. సగటున మందుల ఖర్చు ట్రీట్మెంట్కి 1 లక్ష పైన ఖర్చు అవుతుందట. ఏడాదికి 1 లక్ష పైన ఖర్చు అవుతుందట. ఎక్కువ ఈ హార్ట్ స్ట్రోక్స్ వంశపారంపర్యం వల్లనన్నా, లేదా ఈ ఎక్కువ మద్యం తాగడం వల్లనన్నా. ఇంకోటి, మనం తినే ఫుడ్, మనం తీసుకునే రోజువారీ ఆహారం పరిమితంగా ఉండాలి. ఏది దొరికితే అది చెత్తకుండీలు వేసినట్టు కడుపులో వేయద్దు. నన్ను అడిగితే కడుపు కొంత ఖాళీగానే ఉంచుకోవాలి. రోజు పొద్దున్న లేక తట్టెడు తింటాడు, మళ్ళీ మధ్యాహ్నం తట్టెడు తింటాడు, మళ్ళీ రాత్రికి తట్టెడు తింటాడు, మళ్ళీ ఎవడన్నా మందు పార్టీకి పిలిస్తే ఆడికి పోయి ఆడ తింటాడు. ఇట్లా అసలు ఒక క్రమశిక్షణ ఉండేది. ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అని ఈ ఆహార నియమాలు పాటించరు మనల్ని. దానివల్లనే రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. ఇంత అన్నం తింటే బతుకుతాడా ఎవడన్నా? షుగర్ రాకపోతే వారానికి ఓ రోజు ఉపవాసం ఉన్నా ఏం కాదు. ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వంశపారంపర్యం వల్ల వస్తాయి, లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువవుతున్నాయి. ఈ కాలానికి ఆయిల్ ఫుడ్స్ బంద్ పెట్టుర్రు, మందు అయితే తప్పకుండా బంద్ పెట్టుర్రు.